అభివృద్ధి పదంలోకి అంటే తీసుకువెళ్తాయని నేను ఆలోచిస్తున్నాను. మీరు ఏదైనా కానివ్వండి, డెఫినెట్ గా ఈ బడ్జెట్ లో రాబోయే 5 ఏళ్ళ ఆంధ్రప్రదేశ్ లో మంచి జరుగుతుంది. రైట్. ఎకనామిక్ ఎక్స్పర్ట్ పాపారావు గారు కూడా జాయిన్ అయ్యారు. పాపారావు గారు నమస్తే, బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. సో యాజ్ అన్ ఎకనామిక్ ఎక్స్పర్ట్ నిన్న సర్వే వచ్చింది, మీరు ఆ డీటెయిల్స్ చూశారు. సో ఇక్కడ ఇండస్ట్రియలిస్టులు వాళ్ళ అంశాలు చెప్పారు, స్టేట్కి ఏం కావాలి మేము కోరామని వీళ్ళు చెప్తున్నారు. ఓవరాల్గా ఇక మిగిలిన రంగాల గురించి కూడా మాట్లాడదాం. మధ్యతరగతి, బడుగు బలహీన వర్గాలు ఇలా. సో జనరల్గా బడ్జెట్ అనగానే ట్యాక్సేషను స్లాబులు 3.5 లక్షలను వినిపిస్తుంది. 80C పరిమితిని పెంచాలన్న ఒక ప్రతిపాదనల మీద డిస్కషన్స్ జరిగాయి. సో ఓవరాల్గా ఎలాంటి హైలైట్స్ ఉండొచ్చని మీరు అనుకుంటున్నారు ఈసారి బడ్జెట్లో? అంటే నిన్నటి ఎకనామిక్ సర్వే హైలైట్ చేసిన విధంగా ధరల పెరుగుదల అనేది గత 2 సంవత్సరాల కాలంలో 97%, అంటే డబుల్ అయిన ధరలని ఎకనామిక్ సర్వే చెప్పింది. అంటే చాలా పెద్ద దేశంలో ఈరోజు సామాన్య జనానికి అందరికీ, మధ్యతరగతి పేద జనాలందరికీ ధరల పెరుగుదల అనేది చాలా పెద్ద సమస్యగా, వాళ్ళ జీవన మరణ సమస్యగా ఉంది. కాబట్టి దాని పరిష్కారం దిశగా ఈ బడ్జెట్ లో ఏమైనా చర్యలు ఉంటాయా అనేది ఒక ప్రశ్న. దానిలో భాగంగా ఈ పరిష్కారం దిశగా తీసుకునే చర్యల్లో పెట్రోల్ డీజిల్ మీద ఏమైనా ఎక్సైజ్ ఏమైనా తగ్గించబోతున్నారా, లేకపోతే జిఎస్టీ పరిధి ఆలోచన ఏమైనా చేస్తారా, ఇట్లాంటి ప్రశ్నలు ఉన్నాయి. రెండోది ఏంటంటే 2019 నాటికే దేశంలో నిరుద్యోగం 45 సంవత్సరాల గరిష్ట స్థాయిలో ఉందనేది ఆ రోజే డేటా చెప్పింది. పీక్ లెవెల్లో 45 సంవత్సరాల్లో ఉన్న దానిలో అత్యంత పెద్ద స్థాయిలో. తర్వాత ఇప్పుడు ఇంకా పెరిగింది నిరుద్యోగం. మొన్న ILO రిపోర్ట్ ప్రకారం కూడా, ఈ మధ్య వచ్చిన రిపోర్ట్ ప్రకారం, మార్చిలో వచ్చిన రిపోర్ట్ ప్రకారం ఇండియాస్ జాబ్లెస్ గ్రోత్ ఈజ్ ఏ రియాలిటీ అని చెబుతుంది. భారతదేశంలో అభివృద్ధి ఉంది కానీ ఉద్యోగాలు లేవని చెబుతుంది. దీనికి ప్రధానమైన కారణంగా నేను ఎకనామిక్ సర్వే వీటిని హైలైట్ చేసింది. దీనికి ప్రధానమైన కారణంగా చూస్తే మోడీ గారి విధానాలు ప్రధానంగా దీనికి చాలా పెద్ద ఎత్తున కంట్రిబ్యూట్ చేసినాయి నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే మీరు ఈ మధ్యకాలంలో పుస్తకం వచ్చింది, ఇది ఇండియాస్ గుజరాత్ మోడల్ ని మోడీ గారు దేశమంతా అమలు జరపాలని చూస్తున్నారనేది చావర్లెట్ ఆయన పేరు ఏదో ఉంది, ఆధారు. సరే, కొత్తగా వచ్చిన పుస్తకం అది. దానిలో ఆయన చెప్పేది ఏంటంటే, మోడీ గారు ప్రధానంగా గత 10 సంవత్సరాల కాలంలో దేశంలో ఒక 1/2 డజన్ మంది పెద్ద పెట్టుబడిదారుల కోసం పనిచేశారు భారీగా. మెగా ప్రాజెక్ట్స్ ని ఆయన ఎంకరేజ్ చేశారు తప్పితే ఎంఎస్ఎంఈలు ఇవన్నీ దెబ్బతిన్నాయి ఆయన హయాంలో. దీనివల్లనే సమస్యలు పెరిగినాయి, ఎడ్యుకేషన్ కి, హెల్త్ కి. అలాగే మూడోది మనకి ఇంకొక రంగం, పేదరిక నిర్మూలనకి పెద్దగా ఖర్చులు పెట్టలేదు, కోతలు పెట్టారు చాలా వీటిల్లో అనేది అది చెబుతుంది. ఆ బుక్ చెబుతుంది గుజరాత్ మోడల్ ని దేశవ్యాప్తంగా చేయాలని చెప్పి ఆయన ప్రయత్నాన్ని, అది ఒక విఫల నమూనా. అది ఒకటి. మరి బడ్జెట్ లో ఏమన్నా, ఎందుకంటే కోయలేషన్ గవర్నమెంట్ ఇప్పుడు అటొక కర్ర ఇటొక కర్ర పట్టుకోవాల్సిన స్థితిలో ఎన్డీఏ ఉంది. కాబట్టి ఎవరు జారిపోకుండా ఉండాలంటే ప్రజా వ్యతిరేక నిర్ణయాలు కనుక ఎక్కువ తీసుకుంటే ప్రభుత్వానికి అది ఇబ్బందికరంగా ఉంటుంది. ఇప్పుడు 3.0లో ఇబ్బందులు కాబట్టి, సంకీర్ణం కాబట్టి సంస్కరణలు కొనసాగించడం అనేది ఈజీనా టఫా? సంస్కరణలు అంటే 2 రకాలు ఉన్నాయండి. ఇప్పుడు నేనుగా చెప్పడం, ఇది నేను ఒక్కడనే చెప్పడం. సంస్కరణలు 2 రకాలుగా చేయొచ్చు. ఒకటి ప్రజాహితం కోరి నడిచే సంస్కరణలు, చాలా విషయాల్లో లిబరలైజ్ చేయటం. అంటే లైసెన్స్ రాజ్ అన్నారు. సరే, ప్రతిదానికి లైసెన్స్లు అనేది బ్యూరోక్రసీ చేతులు అన్ని పెట్టడం అనేది మంచిది కాదు, దాన్ని మార్చుకుంటా వస్తున్నారు. కొన్ని సంస్కరణలు అనేవి మంచి, కానీ సంస్కరణల పేరుతో సంస్కరణలు అంటే కార్పొరేట్లను ఎంకరేజ్ చేయటం మాత్రమే అనుకుంటే తప్పు. పేదవాళ్ళను కొట్టి పెద్దలకు పెట్టేది సంస్కరణ కాదు. జనాలు బాగుండాలి, జనాల బాగు కోసం సంస్కరణలు. ఆ సంస్కరణలో భాగంగా దానికి ఏదైతే అవసరమో అది కార్పొరేట్ కి అనుకూలమైన విధానాలు కూడా కావచ్చు. కానీ కార్పొరేట్లు అనుకూలంగా మీరు తీసుకునే నిర్ణయాలు అవి ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉండాలి తప్పితే కార్పొరేట్ల సంపద పెరిగే విధంగా ఉండకూడదు. గత అనేక సంవత్సరాలుగా 10 ఏళ్లుగా జరుగుతూ వచ్చింది ఏంటంటే, డిమానిటైజేషన్ లో, జిఎస్టీలో, వీటన్నిటిలో జరిగింది ఏంటంటే చెట్టు బాగుపడ్డాయి, ప్రజలు నష్టపోయారు. మీరు అసమానతలు పెరుగుతున్నాయి ఎవరు నేను చెప్పడం. ఇక్కడ ILO రిపోర్ట్ కూడా ఏం చెబుతుందంటే, రియల్ వేజ్ ఆఫ్ సాలరీడ్ వర్కర్స్ డౌన్ అని చెబుతుంది. సాలరీడ్ వర్కర్స్ ఎవరైతే వేతన కార్మికులు ఉన్నారో, వేతన ఉద్యోగులు ఉన్నారో, వాళ్ళ నిజ వేతనాలు పడిపోయినాయి గత అనేక సంవత్సరాలుగా. మరి ఒక పక్క కార్పొరేట్ల లాభాలు పెరుగుతున్నాయి, కార్పొరేట్ల సంపద పెరుగుతుంది. అనే అసమానతలు ప్రపంచంలో ఏ దేశంలో లేని స్థాయిలో ఉన్నాయి. కాబట్టి వీటిని పరిష్కారం చేయకుండా సంపద పంపిణీ కూడా ఒకటి అవసరం. విధానాలు, సంస్కరణలు అంటే కేవలం కార్పొరేట్లకు అనుకూలంగా ఉండాలనే కాదు, కార్పొరేట్లు కూడా దేశ హితం కోసం పనిచేయాలి. దేశం అంటే ప్రజలు. కార్పొరేట్లకి జరిగే మంచి కూడా అది ప్రజలకు ఉపయోగపడాలి అట్టిమంగా. ఏంటంటే అది వదిలిపెట్టి మనం గాల్లో సాము చేస్తా ఒక 6గురిని పట్టుకుని కార్పొరేట్ క్యాపిటలిస్టుని వాళ్ళనే ఎంకరేజ్ చేసుకుంటా కూర్చుంటా. ఒక పక్క ఎంఎస్ఎంఈలు చూడండి ఈ రోజు ఎంత దుస్థితో. ఈ రోజు మళ్ళీ మొత్తం రివర్స్ చేసుకోవాల్సిన అవసరం.
ఈ విధానాలన్నింటినీ మార్చుకుని ఎంఎస్ఎంఈలకు అనుకూలంగా రకరకాలైనటువంటి మార్పులు చేసుకుంటే తప్పితే దేశంలో మళ్ళీ నిరుద్యోగ సమస్య పరిష్కారం కావడానికి కష్టమైన పరిస్థితి ఉంది. ఎందుకంటే ఎంఎస్ఎంఈలో చాలా పెద్ద ఎత్తున ఉపాధి ఉంది. యాంగిల్లో కూడా చూడాలి, అది ఇన్ఫ్రాస్ట్రక్చర్ అందుకనే ఏంటంటే ఈ రోజు క్యాపిటల్ ఇంటెన్సివ్ విధానాలు అనేవి పూర్తిగా తప్పు. పూర్తిగా ఈ రోజు మన దేశానికి పనికొచ్చేవి కాదు. ఎందుకంటే అందుకే ఆఖరికి ఎకనామిక్ సర్వేలో సంవత్సరానికి 78 లక్షల ఉద్యోగాలు 2030 దాకా కావాలని చెప్పి ఎందుకు చెప్పారు అంటే అంత స్థాయిలో ఉంది. గతంలో అంచనాలు ఏంటంటే ఓవరాల్ గా సంవత్సరానికి 10 లక్షల ఉపాధి ఏదో కల్పించగలిగేటట్లయితే కనుక